బ్యాక్ టు న్యూస్. ఎస్మా ప్రయోగంపై అంగన్వాడీలు భగ్గుమన్నారు. అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించడాన్ని నిరసిస్తూ నేడు కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగనున్నాయి. జిల్లా కేంద్రాలు, పారిశ్రామిక కేంద్రాలు, కార్యాలయాల వద్ద ఎస్మా జీవో ప్రతులను దహనం చేయాలంటూ పిలుపునిచ్చాయి. ఎల్లుండు జైల్ భరో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా ప్రకటించాయి. ప్రభుత్వం మరింత మొండిగా వ్యవహరిస్తే బంద్ చేపడతామంటూ హెచ్చరించాయి కార్మిక సంఘాలు. రేపు విధుల్లో ఉండాల్సిందే అంటూ అంగన్వాడీలకు అల్టిమేటం జారీ చేసింది ప్రభుత్వం. అంగన్వాడీలను అత్యవసర సేవల కిందకు తీసుకొస్తూ ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. ఈ మేరకు జీవో నెంబర్ 2 జారీ చేసింది. దీని ప్రకారం 8వ తేదీన అంగన్వాడీలు విధులకు హాజరు కావాలంటూ జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. గడువులోపు విధులకు హాజరు కాని వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు ఇప్పటికే ఎస్మాకు తలొగ్గేదే లేదంటూ అంగన్వాడీలు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపు విధులకు హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. అంగన్వాడీతో పలు దఫాలుగా జరిపిన చర్చల్లో ఇప్పటికే మెజార్టీ డిమాండ్లను పరిష్కరించబోతున్నట్టుగా ఉత్తర్వుల్లో ప్రభుత్వం వివరించింది. సమ్మె కారణంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఇబ్బందులకు గురవుతున్నట్టుగా తెలిపింది. 7.5 లక్షలు ఉండాల్సిన రోజువారీ ప్రీ స్కూల్ పిల్లల హాజరు 2 లక్షలకు తగ్గిందని తెలిపింది. కొత్తగా నమోదయ్యే గర్భిణులు, బాలింతల సంఖ్య కూడా తగ్గిందని పేర్కొంది. రోగ నిరోధక శక్తి, ఆరోగ్య పరీక్షలు, పోషకాహార లోపమున్న పిల్లలపై పర్యవేక్షణ వంటి అత్యవసర సేవలకు ఆటంకం కలుగుతోందని తెలిపింది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి జయరాజ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. జయరాజ్, మరి అంగన్వాడీలతో మరో దఫా చర్చలు జరిపే వీలుందా? మరి ఎస్మా చట్టాన్ని ప్రయోగించడానికి వాళ్ళు తీవ్రంగా నిరసిస్తున్నారు. మరి ప్రభుత్వ అధికారులు కానీ మంత్రులు కానీ ఏ విధమైనటువంటి వైఖరితో ముందుకు పోబోతున్నారు? కృపా, అంగన్వాడీలు గడిచిన 26 రోజులుగా చేస్తున్న సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించింది. దశల వారీగా జరిగిన చర్చలు విఫలమైనటువంటి నేపథ్యంలో అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను కొనసాగిస్తున్నారు. నిన్న దీనికి నిరోధించడం కోసం ప్రభుత్వం ఆఖరి అస్త్రంగా ఎస్మాని ప్రయోగించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. రేపు ఉదయం విధులకు హాజరు కాకపోతే వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా అన్ని జిల్లాల కలెక్టర్లు, అక్కడ లోకల్గా ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా నోటీసులు జారీ చేశారు. అయితే ఒకవైపు ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడానికి సిద్ధమైతే మరొక వైపు ఎక్కడా తగ్గేది లేదని చెప్పేసి అంగన్వాడీ కార్యకర్తలు ఉద్యమాన్ని మరింత ఊపు తీసుకొచ్చే దిశగా ముందుకు వెళ్తున్నారు. 9వ తేదీన జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తాం, దశల వారీగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాము, ఎస్మా చట్టం తమకు వర్తించదు అని చెప్పేసి మొత్తం అంగన్వాడీ కార్యకర్తలు స్పష్టంగా పేర్కొంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఈరోజు రేపటిలోగా ప్రభుత్వం మరొకసారి చర్చలకు పిలిచినా, అదేవిధంగా న్యాయబద్ధమైన తమ డిమాండ్లను పూర్తి స్థాయిలో పరిష్కరించకపోతే ఉద్యమాన్ని సోమవారం నుంచి మరింత ఉధృతం చేస్తామని ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తలు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. జైలు బరో కార్యక్రమాన్ని 9వ తారీఖు చేపడతాం. అనంతరం దశల వారీగా కలెక్టరేట్ల ముట్టడి, మంత్రుల ఇళ్ల ముట్టడి, అదేవిధంగా ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పేసి అంగన్వాడీ వర్కర్స్ సంబంధించినటువంటి నాయకత్వం ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. ఈరోజు కూడా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ అన్ని మండల కేంద్రాల్లోనూ కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అంగన్వాడీలు గడిచిన 26 రోజులుగా చేస్తున్న సమ్మెకి అన్ని పార్టీల నుంచి కూడా పార్టీలు, ప్రజా సంఘాలు, అదేవిధంగా విద్యార్థి ఉద్యమ సంఘాలన్నీ కూడా మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో నిన్న కూడా ప్రభుత్వం దీనిపైన స్పష్టత ఇచ్చింది. అంగన్వాడీ కార్యకర్తలు పూర్తిగా విధుల్లోకి రావాలి, వారి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం సావధానంగా దశల వారీగా పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఆ సమ్మెని ఆపేసి పూర్తిగా విధుల్లోకి రావాలని చెప్పేసి కోరింది. దీని నేపథ్యం జయరాజ్, అంగన్వాడీలు కనుక విధులకు హాజరు కాకపోతే ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం వేరే ఏదైనా ఆలోచనతో ఉందా? కృపా, ఇప్పటి వరకైతే ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది, అవన్నీ కూడా విఫలమయ్యాయి. నిన్న ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. రేపు ఉదయం విధులకు హాజరు కాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. వారిని విధుల్లో నుంచి తొలగించడం, ఉద్యోగాల నుంచి తొలగించేటటువంటి ప్రక్రియ కూడా చేపట్టడానికి సిద్ధపడతా ఉంది. ఎస్మా చట్టం అత్యవసర సేవలకు విరోధం కలిగించిన, అత్యవసర సేవలను నిలుపుదల చేసిన వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. దీనిలో భాగంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగించారు. ఎస్మా చట్టాన్ని దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా జారీ అయినటువంటి పరిస్థితి. జీవో నెంబర్ 2 ద్వారా దీనికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. రేపు ఉదయం విధులకి యథావిధిగా వారు హాజరైతే ఉద్యోగాలు ఉంటాయి, అదేవిధంగా వారి సర్వీస్ కూడా కంటిన్యూ అవుతుంది. రేపు ఉదయం హాజరు కాక
కాకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలకు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ తమకున్నటువంటి న్యాయబద్ధమైన సమస్యల్ని పరిష్కరించకుండా దాటికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయకుండా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విధులకు హాజరు కాబోము అని చెప్పేసి స్పష్టంగా అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిలో భాగంగానే ఈ నెల 9వ తేదీన జైలు బరో కార్యక్రమం నిర్వహించడం, మంత్రుల ఇళ్లు ముట్టడించడం, ఎమ్మెల్యేలు ఇళ్లు ముట్టడించే కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పేసి కూడా కార్యాచరణ ప్రకటించారు. కృప. రైట్ జయరాజ్.